హిందూ పురాణాలలో రామాయణము మహాభారతము రెండు ప్రధానంగా ప్రచారం పొందినవి. భాగవతం ఉంటుంది. భాగవతం అనేది అది మనకి ప్రత్యేకమైనటువంటి ఈ రామాయణ భారతం లాంటి గ్రంథం కాదు. అది ఈ రామాయణ భారతాలలో రామాయణం మీద వచ్చినటువంటి విమర్శన గ్రంథాలు భారతం మీద రాలే. రామాయణం మీద రాముడు దేవుడా కాదు, రాముడిలో మంచి గుణాలు లేవు, రాముడు ఒక ఏమంటాం మనం అవకాశవాది, రాముడు ఒక తప్పుడు పద్ధతిలో ప్రయాణించిన వాడు అని చెప్పి రంగనాయకమ్మ రామాయణ వృషవృక్షం అని చెప్పి పెద్ద గ్రంథం రాసింది. దానికి సపోర్టుగా కొన్ని పదుల పుస్తకాలు, దాన్ని వ్యతిరేకించుకుంటూ కొన్ని పదుల పుస్తకాలు చాలా వచ్చినాయి. అయితే ఇక్కడ ప్రధానంగా రామాయణం, ఆయనం అంటే ప్రయాణించిన మార్గం, ప్రయాణంలోనే ఆయనం ఉంది. రాముడు ప్రయాణించిన మార్గం, రామాయణం అంటే రాముడు ప్రయాణించిన మార్గం. రాముడు ఎక్కడి నుంచి ప్రయాణించిండు? ఉత్తరం నుంచి దక్షిణం వచ్చిండు ఆయన. ఒక ఆర్య సమాజ కథ. రామాయణం అనేది ఆర్య రాజుల యొక్క కథ. ఈ ఆర్యుడు అయినటువంటి రాముడు అనే రాజు ఆర్యావర్తం అంటే మనకు ఉత్తరాది నుంచి దండకారణ్యం దాటుకుంటూ దక్షిణాదికి వచ్చిండు. భారతదేశం దాటి శ్రీలంక దాకా వెళ్ళిండు. అది రామాయణ కథ. ఈ మధ్యకాలంలో ఆయన ఎందుకు ఈ ప్రయాణం మొదలుపెట్టాడు? ఈ ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత మధ్యలో ఏం జరిగినాయో చెప్పుకుంటూ పోయేదే రామాయణం. ఆయన ప్రయాణం మొదలుపెట్టడానికి కారణం తండ్రి పరిపాలన. ఆ తర్వాత మధ్యలో జరిగినవి, ఆ అడవిలో ఉన్నప్పుడు శూర్పణఖ రావడం, సీతాదేవి స్వయంవరంలో రావణుడు ఇద్దరి మధ్యన స్పర్ధ, ఆ యుద్ధం జరగడం, ఇదంతా కథ జరిగింది. ఈ కథ జరిగినప్పుడు రాముడు దేవుడు ఎందుకు అయ్యాడు అంటే ముఖ్యంగా ఒక్కటి, ఆయన రాజ్యాన్ని వదిలిపెట్టి తండ్రి బొమ్మనగానే తండ్రి మాటను పాటించి తన రాజ్యాన్ని వదిలేసి అడవిలోకి వచ్చాడు. తర్వాత అడవిలో ఆయన ఒకే భార్యతో ఉన్నాడు. శూర్పణఖ పెళ్లి చేసుకోమని వచ్చినా కూడా నిరాకరించి పోయాడు. ఇట్లా ఏకపత్ని వ్రతుడు, పితృవాక్య పరిపాలకుడు అనే రెండు మాత్రమే సుగుణాలు. ఈ రెండు కూడా ఆ రోజులలో అప్పుడప్పుడే సమాజంలో ప్రవేశిస్తున్నటువంటి గృహస్థ ధర్మాలు.